ఆపరేషన్ సింధూర్ తర్వాత పాకిస్తాన్ పరిస్థితి ఏంటో మనం చూసాం. మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూనే ఉంది. ప్రతీకారం తీర్చుకుంటాము అని చెప్పి ప్రధాని షహబాజ్ షరీఫ్ పార్లమెంట్లో చెప్పిన పరిస్థితి. సో అనుకున్నట్టుగానే పాకిస్తాన్ రియాక్ట్ అయింది. కానీ భారత్ మాత్రం పాకిస్తాన్ని చెప్పుతో కొట్టినట్టు చావు దెబ్బ కొట్టింది. ఐఎన్ఎస్ విక్రాంత్ ఎంటర్ అయిపోయింది. మన సైనిక వ్యవస్థ ముందు అసలు పాకిస్తాన్ డ్రోన్లు కానీ పాకిస్తాన్ మిసైల్ కానీ ఏమీ కూడా పనిచేయని పరిస్థితి. ఒక రకంగా పాకిస్తాన్కి మరో భంగపాటుగానే దీన్ని కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. సో చాలా ఉత్కంఠ భరితమైన ఉద్వేగ భరితమైన పరిస్థితి. ఒక్కసారిగా ఎల్ఓసి క్రాస్ చేసి మరి పాకిస్తాన్ ఫైర్ చేసింది, పౌర ఆవాసాలపై దాడి చేసింది. చాలామంది చనిపోయారు, చాలామంది క్షతగాత్రులైన పరిస్థితి. సో భారత ప్రభుత్వం అయితే చాలా సీరియస్గా తీసుకున్న పరిస్థితి కనిపిస్తోంది. చాలా డెవలప్మెంట్స్ జరుగుతూ ఉన్నాయి నిన్న అర్ధరాత్రి నుంచి. సో ఆ డెవలప్మెంట్స్కి సంబంధించి అండ్ ఇది అణుయుద్ధం దిశగా వెళుతుందా అనే దాని మీద అనలిస్ట్ ఎంజీ రావు గారు మనకి డీటెయిల్డ్గా వివరిస్తారు. ఎంజీ రావు గారు, చాలా వార్తలు వస్తూ ఉన్నాయి, సోషల్ మీడియాలో చాలా పుకార్లు ఉన్నాయి, కొన్ని వాస్తవాలు ఉన్నాయి, కొన్ని కల్పితాలు ఉన్నాయి. సో వాస్తవంగా ఏం జరిగింది మాకు వివరిస్తారా? అనుకున్నట్లే భారత్ పాకిస్తాన్ యుద్ధం అనధికారికంగా మొదలైపోయింది. అధికారికంగా ప్రకటించలేదు, కానీ అది అనధికారికంగా భారత్ పాకుల యుద్ధం గత రాత్రి జరిగిపోయింది. ఆ రాత్రి పాకిస్తాన్కి కాళరాత్రి అండి. ఎందుకంటే భారత్ ఆపరేషన్ సింధూర్ అవగానే మొట్టమొదటిగా చెప్పిన విషయం ఏంటంటే, మేము సర్జికల్ స్ట్రైక్ చేశాము, ఓన్లీ తీవ్రవాద స్థావరాలు మాత్రమే అటాక్ చేశాం, నో పాకిస్తాన్, అంటే పాకిస్తాన్ మిలిటరీ అటాక్ కానీ సివిలియన్ మేము అటాక్ చేయలేదు, కేవలం జైషీ మహమ్మద్, లష్కరీ తోయిబా, మురిద్కే, బహవల్పూర్ ఇలాంటి 9 మాత్రమే అటాక్ చేశామని చెప్పింది. కానీ మీరు ప్రతిస్పందిస్తే మా నుంచి వచ్చే ప్రతిస్పందన మాత్రం తీవ్రంగా మీరు ఎప్పుడూ కనీవిని ఎరుగునట్టు ఉంటుందని చెప్పింది. కానీ పాకిస్తాన్ ప్రతిస్పందించింది. తప్పదు, ఎందుకంటే అవమానం, పాకిస్తాన్ ఆర్మీ ప్రభుత్వానికి అవమానం కాబట్టి ప్రజల ముందు హీరోగా నిలబడడానికి ప్రతిస్పందించింది. ఓకే, గత రాత్రి ప్రతిస్పందిస్తే భారత్ ప్రతిస్పందన ఎలా ఉంది అంటే, పాకిస్తాన్ నర్వస్ సెంటర్లో, బాడీలో ఉన్న నర్వస్ సెంటర్లు కొట్టినట్టు ఆల్ అవుట్ వారు ప్రకటించి అనధికారికంగానే నైట్ మొదలైందండి, యుద్ధం మొదలైంది. ఆ రాత్రి యుద్ధాన్ని ఆ వీరగాథని చెప్పుకుంటేనే ఒళ్ళు పులకించేలా ఉంది, గూస్ బంప్స్ వచ్చేలా ఉన్నాయి భారతీయులకి. అది ఆ క్రమం ఎలా ఉందో చూద్దామండి. ఒక వండర్ అసలు భారత్ ఏప్రిల్ 22 తర్వాత ఎంత సన్నద్ధత, ఎందుకు 2 వారాల పాటు సన్నద్ధమైంది ఎందుకు అనేది గత రాత్రి చూపించారు. ప్రపంచం నెవరపోయింది. చైనా తోక ముడుచుకుంది, టర్కీ నేనున్నాననేది తోక ముడిచేసుకుంది. బాబోయ్ శాంతి చర్చలకు వెళ్ళమని అమెరికా శాంతి చర్చలకు వెళ్ళమంది, యుఎన్ఓ శాంతి, ప్రపంచం నెవరపోయింది. సౌదీ అరేబియా ఫారిన్ మినిస్టర్ ఇండియా వచ్చేసారి, అనధికారికంగా వచ్చి కలవడం జరిగింది అసలు అఫీషియల్ చెప్పకుండా. సో పాకిస్తాన్ దడదళ్ళు ఆడిపోతుంది. పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ దగ్గర ఇంటి దగ్గర బాంబు పేలింది, ఆయనకు బంకర్లోకి వెళ్ళడం జరిగింది. ఆర్మీ చీఫ్ మున్నీర్ చీఫ్ని అరెస్ట్ చేశారని వార్త వస్తుంది, ఆయన బదులు ఇంకొకరిని పెట్టారని వార్త వస్తుంది. బిఎల్ఓ అక్కడ ప్రకటించింది చట్టానికి కంట్రోల్ చేసుకుంటుంది బెల్చిస్తాన్ క్యాపిటల్. ఇలా మనం అంతా ఇది ఒక సారాంశం చెప్పానండి. ఇది ఎలా జరుగుతుందో చూడండి. ఓకే, కాళరాత్రి పాకిస్తాన్కి. ఇంకా నాకు తెలిసి పాకిస్తాన్ తేరుకోవడం అసంభవం అన్నట్టు అటాక్ చేసేసింది. ఐఎన్ఎస్ విక్రాంత్లో భారత ఆయుధ సంపత్తి యొక్క పట్టిమను మనం ఇప్పుడు చూడొచ్చు. అది ఎలా ఉందో నేను చెప్తాను. కరాచీ పోర్ట్ని టార్గెట్ చేసింది, అంటే పాకిస్తాన్ జీడిపిలో 20% అక్కడ నుంచే వస్తుందట. సో ఆర్థికంగా కూడా దాని మీద బలమైన దెబ్బ కొట్టినట్టే. సో ఇది కవ్వింపుగా చూడాలి. ఒక అవమానం జరిగింది కాబట్టి ఆపరేషన్ సింధూర్ దానికి రియాక్షన్గా స్టార్ట్ చేసింది. మరి ఇప్పుడున్న పరిస్థితుల్లో విశ్వరూపం భారత్ విశ్వరూపం చూపించింది. ఐఎన్ఎస్ విక్రాంత్ ఎంటర్ అయిపోయింది. సో ఇప్పుడు పాకిస్తాన్ పరిస్థితి ఏంటి? పాకిస్తాన్ తట్టుకోగలుగుతుందా? ఇది యుద్ధం దిశగా వెళుతుందా? పూర్తి స్థాయి యుద్ధం దిశగా వెళుతుందా అంటే ఏం చెప్తారు? ఇది ఒకటేనండి, రాత్రి ఏం జరిగింది, అసలు ఎలా ప్రతిస్పందించింది భారతదేశం. మనం బయట ఎంత చెప్పుకున్నా యుద్ధం బ్యాటిల్ గ్రౌండ్లో, యుద్ధ భూమిలో ఏం జరుగుతుంది. ఇప్పుడు నో రూల్స్ అండి. యుద్ధం మొదలైన తర్వాత ఒక్క బ్రూట్ ఫోర్సే ఉంటుంది, పశుత్వం ఉంటుంది అనమాట. యుద్ధం అంటే నువ్వు నేను గెలిచామా అంతే. ఈ రూల్స్ ఆ రూల్స్ ఇవేమీ ఉండవు, ఇవన్నీ బయట అండి. ఇప్పుడు రాత్రి భారత యుద్ధ తంత్రం చూస్తే 1971 తర్వాత, అంటే 48 సంవత్సరాల తర్వాత జరిగిన యుద్ధాన్ని ప్రపంచం ఈ మధ్యలో టెక్నాలజీ ఎలా ఉందో చూడండి, సాంకేతికత ఎంత అభివృద్ధి చెందింది. తర్వాత 2019లో పుల్వామా దాడి తర్వాత, అప్పుడు సర్జికల్ స్ట్రైక్ తర్వాత మనం కొన్ని లెసన్స్ నేర్చుకున్నాం. ఆ లెసన్స్ నేర్చుకుని ఎంత భయానకమైన యుద్ధాన్ని చూపించింది ప్రపంచానికి మనం చూద్దామండి.
ఇప్పుడు ఏంటంటే రాత్రి ఏం జరిగిందంటే పాకిస్తాన్ ఏం చేసిందంటే రాత్రి చీకటి పడగానే, మనం చీకట్లో వేసామని చీకటి పడగానే భారతదేశంలో జమ్మూ ఎయిర్పోర్ట్ని, జమ్మూ సిటీని టార్గెట్ చేసుకుంది. పఠాన్ కోట్ అక్కడ ఎయిర్ బేస్ ఉంటుందండి. పఠాన్ కోట్ అక్కడ భారత యుద్ధ విమానాలు ఉంటాయి, దాన్ని టార్గెట్ చేసింది. శ్రీనగర్ సిటీని టార్గెట్ చేసేసింది. ఇక్కడ రాజస్థాన్లో జైసల్మేర్ని, బికనీర్లో ఒక ఎయిర్ బేస్ ఉంటుంది మనది, దాన్ని టార్గెట్ చేసింది. చూడండి, జలంధరు, అమృత్సర్ల మీద టార్గెట్ చేసింది. ఇలా 9 సిటీల మీద పాకిస్తాన్ F-16 బాంబర్స్ ఉంటుందండి. ఆ F-16 బాంబర్స్ను ఉపయోగించింది. రెండోది ఏంటంటే JF 17 థండర్ అనేది ఫైటర్స్ని ఉపయోగించింది. అది వాళ్ళ అమ్ముల పొదులు అత్యాధునిక అస్త్రాలు అనమాట, 4th జనరేషన్, వాటిని ఉపయోగించింది. అంటే కొన్నిటిని కూల్ చేశారు, ఒక పైలట్ వాటిని డ్రోన్స్ ఉపయోగించింది. వీటిని భారతదేశం మళ్ళీ ప్రతిస్పందించడానికి వీలు లేకుండా ఉండే స్థావరాలను అది అటాక్ చేయడం మొదలుపెట్టింది అనమాట. పాకిస్తాన్ దాని లక్ష్యాలు స్పష్టంగా ఉన్నాయండి. ఒకటి, భారత సైన్యానికి గుణపాఠం ఇవ్వడం. అక్కడ ఏంటంటే అక్కడ ప్రజలు భీతిల్లుతున్నారు, అరే మేము కూడా చేస్తున్నాం, వాడు చేస్తే మేము అటాక్ చేయమని వాళ్ళకి సొలేస్ అనమాట, ఏదో చెప్పుకోవడానికి పాకిస్తాన్ ప్రజలకి. అదొకటి. పాక్ ఆర్మీ నా పవర్ని చూపెట్టాను, ప్రపంచాన్ని చూపించడం, అసలు ప్రతిస్పందించకుండా మేము లేము అని చెప్పడానికి పాకిస్తాన్ ట్రై చేసింది. అదే సమయంలో భారత ప్రతిస్పందించకుండా ఎయిర్ బేస్లు వాటిని కొట్టేయడం. తర్వాత S-400 ఎక్కడుందో చూసి దాన్ని కొట్టేయడానికి వచ్చినాయి. ఈ F-16 చాలా అధునాతన ఫైటర్స్ అండి. అవి వచ్చినాయి అనుకోండి, S-400ని కూడా కూల్చేస్తారనమాట. కానీ భారతదేశం ఎంత అంటే కీడించి మేలించాలి. భారత పాకిస్తాన్ల యుద్ధము అంటే మనకు కనిపించేది ఇప్పుడు ప్రపంచంలో జరుగుతున్న ఇజ్రాయెల్ హమాస్ వారి కంటే చాలా ప్రమాదం. రెండోది రష్యా ఉక్రెయిన్ వారి కంటే ప్రమాదం. ప్రపంచం అదిరిపోతుంది, ప్రపంచం భయపడిపోతుంది. రాత్రి ప్రపంచం నిద్రపోలే, భారతీయులు పాకిస్తానీలు కాదు. ఇదేంటంటే ఎందుకంటే ఇది అణ్వస్త్రాల దేశం కాబట్టి భారత్ గత 22 రోజుల నుంచి ఏమి సంసిద్ధమైందంటే ఈరోజు F-16 బాంబర్స్ అనేది అణ్వాయుధాలు తీసుకొస్తాయి, JF-17 అనేది అణ్వాయుధాలు తీసుకొస్తాయి. కాబట్టి తర్వాత కొన్ని మిసైల్స్ ఉపయోగించింది. ఆ గోరి ఈ మిసైల్స్ని శ్రీనగర్ మీద ఉపయోగించింది, అమృత్సర్ సిటీ. ఇప్పుడు రక్షణ పరిశోధకుల ప్రకారం ఏంటంటే అణ్వాయుధాలు ఉపయోగిస్తే అది అమృత్సర్ దగ్గర ఉపయోగించవచ్చు, ఇంతకంటే ముందు రావడానికి లేదు. కాబట్టి భారత్ ఎంతసేపు అన్నీ అడ్డుకుంటుంది, కానీ అణ్వాయుధ వాహకాలు ఏదొచ్చినా దాన్ని కూల్చేస్తుంది ఫస్ట్. ఎందుకంటే భారత్ ఎంత పగడ్బందీగా సన్నద్ధం అయిపోయిందంటే నైట్ తన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అంటారు, వాయు వ్యవస్థ, ఈ వాయు రక్షణ వ్యవస్థని అలర్ట్ చేసేసిందండి, హై అలర్ట్లో పెట్టేసింది. భారత వాయు వ్యవస్థ ఏంటంటే అదే పాకిస్తాన్ కూల్చి రాత్రి తబ్బిబ్బులు అయిపోయింది. అదేంటంటే ఒకటి, వాళ్ళ వచ్చే అటాక్ని తట్టుకోవడం, రెండు మన కౌంటర్ అటాక్ చేసేయడం. ఆ అటాక్ ఎలా ఉంటుందంటే ఇన్ఫ్లిక్టెడ్ అంటారు, అసలు సర్వనాశనం అనమాట. చూడండి, ఒక బాడీలో ఎక్కడ కొడితే ఇంకా బాడీ కదలదో అలా కొట్టేస్తుంది పాకిస్తాన్. అంటే చాలా సన్నిద్ధతం అయిపోయింది అనమాట. ఇప్పుడు భారత వాయు రక్షణ వ్యవస్థలో ముఖ్యంగా S-400 సిస్టమ్ని అలర్ట్ చేసేసింది. ఓకే, L-70 అనే రక్షణ వ్యవస్థను పెట్టేసింది. తర్వాత తన IL-70 అనేది పెట్టేసింది, శిఖా రక్షణ వ్యవస్థను పెట్టేసింది, ఆకాశ రక్షణ వ్యవస్థను పెట్టేసిందండి. ఇవి ఎంత అధునాతనం అంటే ప్రపంచంలో అధునాతనం అనమాట. చైనా వచ్చినా మనం తట్టుకుంటుంది. ఈ రక్షణ వ్యవస్థను మల్టీ లేయర్డ్ అంటారు. ఒక యుద్ధ విమానం F-16 ఒక రక్షణ వ్యవస్థను దాటుకొస్తే మళ్ళీ రెండోది ఉంటుంది కొట్టడానికి, మళ్ళీ అది దాటితే ఇంకో రెండోది ఉంటుంది, అది దాటితే రెండోది, ఇలా వేరియస్ లేయర్స్ ఉంటాయి అనమాట. అంటే అది ఇంకా భారతదేశం వచ్చి వెనక్కి వెళ్ళడం అసంభవం. రెండు, భారత్ ఏ లక్ష్యంతో అయితే భారతదేశం ఎంటర్ అయిందో అది పూరించదు. ఆపరేషన్ సింధూర్లో నాకు డౌట్, ఆపరేషన్ సింధూర్లో భారత్ అంటే పాకిస్తాన్ భూభాగంలోకి వెళ్లకుండా అటాక్ చేసింది పాకిస్తాన్ ఉగ్ర స్థావరాలని. ఇప్పుడు పాకిస్తాన్ ఏం చేసింది, ఆ లైన్ ఆఫ్ కంట్రోల్ దాటి వచ్చిందా లోపలికి? ఇప్పుడు F-16 బాంబర్స్ లైన్ ఆఫ్ కంట్రోల్ దాటి వస్తే దాన్ని మనం పడగొట్టేశాం. ఆ పడగొట్టిన శిథిలాలు ఉన్నాయి, ఆ పైలట్ని పట్టుకుని అరెస్ట్ చేయడం జరిగింది. ఆయన ప్రపంచాన్ని చూపిస్తున్నారు. ఇద్దరు పైలట్లు, ఒక ఆర్మీ జవాన్లు పాకిస్తాన్ పట్టుకున్నాం. అది F-16 బాంబర్ని మనం కూల్చేసాం, మన S-400 తో కూల్చేసాం. ఆ కూల్చింది శిథిలాలు ఉన్నాయి, ఆ పైలట్ని సజీవంగా పట్టుకుని భారతదేశం పట్టుకుంది. అంటే LOC దాటింది. LOCయే కాదు, పాకిస్తాన్ ఇంటర్నేషనల్ బోర్డర్ రాజస్థాన్లో కూడా దాటింది. బికనీర్ వచ్చినాయి. ఓకే, గుజరాత్ మినహాయిస్తే అక్కడ పంజాబు, రాజస్థాను, అదేవిధంగా జమ్మూ అండ్ కాశ్మీర్, ఈ బోర్డర్ స్టేట్లు 3 స్టేట్లని అటాక్ చేసింది. సో అధునాతన తర్వాత ఒక F-16 బాంబర్ని పడగొట్టాం, ఒక 2 JF-17 థండర్ పడగొట్టేసాం నైట్. తర్వాత వివిధ డ్రోన్లు పడగొట్టేసాం. 9 మిసైల్స్ మన మీద అటాక్ చేసిన మన ఫారెన్ మినిస్టర్ చెప్తున్నారు అధికారికంగా, వాటిని మనం కొలగొట్టేసాం. సో అధికారికంగా అనధికారికంగా మొదలైన ప్రకటించని యుద్ధం అనేది మొదలైపోయింది. సో పాకిస్తాన్ వచ్చేసింది.
సో దీనికి ప్రతిస్పందనగా వీటిని తట్టుకుంటూనే మన అలర్ట్ వాయు రక్షణ వ్యవస్థతో భారతదేశం ఏంటంటే ముందే చెప్పింది, మీరు ప్రతిస్పందిస్తే మాది చాలా తీవ్రంగా ఉంటుందని. వెంటనే భారతదేశం ప్రతిస్పందించేసింది. ఆ ప్రతిస్పందన ఎలా ఉంది అంటే జాగ్రత్తగా వినండి. ఆ ప్రతిస్పందన చాలా తీవ్రాతి, ప్రపంచం అసలు వరల్డ్ ఈజ్ ట్రంబలింగ్ అంటారు ఇంగ్లీష్లో అయితే, ఒక ఒళ్ళంతా జలరించేస్తుంది అనమాట. ట్రంప్ గారు నిద్రపోలేదు, ఎవ్వరూ నిద్రపోలేదు. పాకిస్తాన్ ట్రంప్ తన ఫారిన్ మినిస్టర్ రంగంలో దింపారు, సౌదీ అరేబియా ఫారిన్ మినిస్టర్ ఇండియాలో వాలిపోయారు. అమెరికా రైట్కి రాత్రి భయంకరమైన హెచ్చరిక జారీ చేసిందంట పాకిస్తాన్కి. పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ షహబాజ్ షరీఫ్కి వెంటనే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబో ఫోన్ చేసి, మీరు వెంటనే మేము శాంతి చర్చలకు సిద్ధంగా ఉన్నామని ప్రకటించండి అని తీవ్రమైన హెచ్చరిక జారీ చేసిందంటే పరిస్థితి ఎంత కెళ్ళిపోయిందో చూడండి. చైనా దూరం జరిగిపోయింది, ఎక్కడెక్కడ దూరం, ఇది పరిస్థితి. అసలు ఏం జరిగింది, భారత ప్రతిస్పందన ఎలా ఉంది అంటే అది కాళరాత్రి. అసలు పాకిస్తాన్ ఆకాశం అంతా చీకటి ఆవరిస్తే, పాకిస్తాన్ రాత్రి కాదు, అది దీపావళి చేసినట్టు పాకిస్తాన్ ఆకాశం అంతా వెలుతురుతో నిండిపోయింది. పాకిస్తాన్కి అది రాత్రి కాదు, పగలైపోయింది. ఏం పగలంటే పట్ట పగల కింద తయారైపోయింది అనమాట ఆ బాంబులు వర్షం. ఎలా అంటే సముద్రంలో భారత నేవీ ఐఎన్ఎస్ విక్రాంత్, ఐఎన్ఎస్ స్కార్పియన్ మన స్కార్పియన్ తెచ్చేవన్న మిసైల్స్, అది ఇవి తర్వాత ఈ SSNB అంటారు, ఇవి మీరు ఐఎన్ఎస్ విక్రాంతే కనిపిస్తుంది. ఐఎన్ఎస్ విక్రాంత్ వెనకాల షిప్పులు ఒక 100 షిప్పుల దాకా పాకిస్తాన్ కరాచీ ఎయిర్పోర్ట్ మీద మిసైల్స్ గురి చేశారు. మీరు అన్నట్టు పాకిస్తాన్ కరాచీ ఏంటంటే పాకిస్తాన్కి అది హృదయం లాంటిది, ఇస్లామాబాద్ ఎలాగో అది అనమాట. అది ఎలా అంటే 20% GDP ఉంటుంది, 70% ఫారిన్ ట్రేడ్ ఉంటుంది. దాన్ని అటాక్ చేసేసి సర్వనాశనం అయిపోయింది కరాచీ పోర్ట్ అని తెలిసిపోతుంది. ఎందుకు కరాచీ పోర్ట్ని అటాక్ చేసిందంటే, కరాచీ అనేది నేవల్ హెడ్ క్వార్టర్. తన పాకిస్తాన్ నేవీ ఇంకా ప్రతిస్పందించకుండా దాన్ని అటాక్ చేసేసింది. ఆ లాంచింగ్ ప్యాడ్స్, ఆ బెర్త్లు ఇవన్నీ కొట్టేసిందండి. తర్వాత కొన్ని షిప్పులు కూడా కరాచీలో నాశనం అయిపోయిందని తెలుస్తుంది. కరాచీ నాశనం అయిందంటే పెద్ద సిటీ, చాలా ప్రమాదం. అది అక్కడ అయింది. ఓకే, అది కరాచీ. ఇంకా 2-3 పోర్టులను అటాక్ చేసేసింది. ఇంకా రిపోర్ట్స్ రావాల్సి ఉంది. ఇంకా తర్వాత పాకిస్తానీ రాజధాని ఇస్లామాబాద్నే డైరెక్ట్ అటాక్ చేసేసింది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఏంటంటే, పాకిస్తానీ ప్రైమ్ మినిస్టర్ హౌస్కి కేవలం కొన్ని కిలోమీటర్ పరిధిలో అతిపెద్ద బాంబు శబ్దం వినపడింది, అది డ్రోన్ అటాక్ అని తెలుస్తుంది. లేదా భారత ఎయిర్ సుఖోయ్ 30 ఫైటర్స్ రఫేల్ వెళ్ళినాయి అని కూడా తెలుస్తుంది. లేదా బ్రహ్మోస్ మిసైల్ ఉపయోగించి ఉంటారు. ఆ మిసైల్తో పాకిస్తానీ ప్రైమ్ మినిస్టర్ వెంటనే బంకర్లోకి వెళ్ళిపోయినట్టు తెలుస్తుంది. ఎందుకంటే ఎవరైనా వెంటనే పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్కి డేంజర్ అయితే బంకర్లోకి వెళ్ళిపోతారు. బంకర్ కూడా ప్రైమ్ మినిస్టర్ హోమ్ ఎప్పుడు కిందే ఉంటుంది, అది ఏ దేశమైనా. అక్కడికి వెళ్ళిపోయినట్టు తెలుస్తుంది. పాకిస్తాన్ ఇస్లామాబాద్ పెట్టి రాజధాని మీద అటాక్ చేసేటప్పటికి చాలా తీవ్రంగా భారతదేశం ఢిల్లీ అంతా అలర్ట్ చేసేసింది. ఎందుకంటే మన ఢిల్లీ మీద అటాక్ జరిగే అవకాశం ఉందని ఇక్కడ రిపోర్ట్ వచ్చేసింది, మిలిటరీ ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ ప్రకారం. తర్వాత ఇస్లామాబాద్ తర్వాత లాహోర్లో వాళ్ళ వాయు రక్షణ వ్యవస్థని పూర్తిగా ధ్వంసం చేసేసిందంట. లాహోర్ అనేది చాలా ఇంపార్టెంట్, పంజాబ్ క్యాపిటల్ అది. ఆ పంజాబే పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థకు మూలం. అక్కడే వీళ్ళు ఆర్మీ మునీర్ చీఫ్, ఈ పాకిస్తాన్ ఆర్మీ చీఫ్, పాకిస్తాన్ ప్రధాని అందరికీ పుట్టినిల్లు గడ్డ లాహోర్ సిటీ అనమాట. ఆ లాహోర్ కేవలం 20-40 కిలోమీటర్ పరిధిలో ఉంటుంది అమృత్సర్కి. మన మీద ఏ అటాక్ జరిగినా లాహోర్ నుంచి జరిగేది. అందుకనే చైనీస్ నుంచి వాయు రక్షణ వ్యవస్థని HQ-9 ఉంది. ఆ HQ-9 వ్యవస్థను మొత్తం పూర్తిగా ధ్వంసం చేసినట్టు తెలుస్తుంది. అంటే లాహోర్ నుంచి పాకిస్తాన్ ఇంకా ప్రతిస్పందించడానికి అవకాశం లేదు అని తెలుస్తుంది. అక్కడే గుజ్రాన్వాలా అని, సర్గోదా అని ఒక గారిసన్ కంటోన్మెంట్స్ ఉన్నాయి. వాటిని తీవ్రంగా భారత డ్రోన్స్, భారత మిసైల్స్, భారత S-400 మిసైల్ సిస్టమ్ ద్వారా నాశనం చేసినట్టు తెలుస్తుంది. అంటే లాహోర్ పూర్తిగా నిర్వీర్యం అయిపోయి ఉంది. లాహోర్ సిటీ దగ్గర ఉన్న కంటోన్మెంట్స్ అది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే భారత మీద అటాక్ జరిగితే లాహోర్ దగ్గర నుంచి ఫస్ట్ జరిగింది, అది అటాక్ చేసింది. తర్వాత ఇంకోటి ఏంటంటే, ఈ LOC దగ్గర భారత ఆర్మీ LOCని క్రాస్ అయిపోయి LOCలోకి ఎంటర్ అయిపోతుంది. అక్కడ భూభాగంలోకి ఎంటర్ అయిపోయింది. లాహోర్ దగ్గర సైన్యం వెళ్ళిపోతుంది. అక్కడ తర్వాత పాకిస్తాన్ 3.5 లక్షల ఆర్మీ LOC వెంబడి, అంతర్జాతీయ వెంబడి పూర్తిగా ఎంత భయానకం అంటే, ఆ శతఘ్నులు హెవిట్జర్ 155 లాంటి శతఘ్నుల దళంతో పూర్తిగా అటాక్ చేస్తుంది, యుద్ధ ట్యాంకులతో అటాక్ చేస్తుంది. భారత సైన్యం దాన్ని పూర్తిగా తిప్పి కొడుతుంది. ఇదంతా వారైతే ఆ బోర్డర్ దగ్గర ఒక వారు, ఎందుకంటే బోర్డర్ దగ్గర వాళ్ళు క్రాస్ చేయకూడదు, మనం క్రాస్ అవుతున్నాం.
వాళ్ళు వెనక్కి తగ్గుతున్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే హెవీ ఫైరింగ్ చేసేస్తుంది ఇండియా. అఫీషియల్ గా వార్ డిక్లేర్ చేయలేదు కానీ వార్ స్టార్ట్ అయిందా? వార్ స్టార్ట్ అయిపోయింది, కంటిన్యూ అవుతుందా? కంటిన్యూ అయిపోతుంది. ఇప్పుడు అక్కడ వారు ఆ ఎల్ఓసి వెంబడే అంతర్జాతీయ సరిహద్దు వెంబడే, అంటే పాకిస్తాన్కి భారత్కి మధ్యలో ఉన్న 3,323 కిలోమీటర్ల పాటు పూర్తిగా ఉంది. తర్వాత అది వాయు వ్యవస్థ పూర్తిగా అలర్ట్ అయిపోయింది. నేపాల్ నుంచి ఎయిర్ అటాకులు జరిగే అవకాశం ఉంది, తీవ్రవాదులు వస్తారు కాబట్టి నేపాల్ వెంటనే చెప్తుంది, పాకిస్తాన్కి వార్నింగ్ ఇచ్చింది, మా భూభాగాన్ని మా వాయు ఎయిర్ స్పేస్ని ఉపయోగించొద్దు, అది మాకు ప్రమాదం, మీకు ఉపయోగించండి. నేపాల్ కూడా వార్నింగ్ ఇచ్చింది. భారత్కు ఉన్న చుట్టుపక్కల దేశాలు కూడా పాకిస్తాన్ వార్నింగ్ ఇచ్చింది, మంచిది కాదని. ఎంత తీవ్రమైన వాతావరణం అంటే నేను మాటలతో చెప్పలేనమాట. అంత తీవ్రమైన భయోత్పాతం ఉంది. అది కూడా అధునాతన ఆయుధాలు అనమాట. ఈ అధునాతన ఆయుధాలు యొక్క వాళ్ళు చేసే డిస్ట్రక్షన్, అధునాతన ఆయుధాలు చేసే డిస్ట్రక్షన్ సామాన్యంగా ఉండదు. ఈ అధునాతన ఆయుధాలు ఇప్పుడు ఇజ్రాయెల్ హమాస్ మీద ఎంతైతే ఉందో, భారత్ ఏంటంటే ఈ రాత్రి ఎందుకు అలా చేసింది కాలరాత్రి అంటే, ఎక్కువ కాలం యుద్ధం సాగదండి భారత్ పాకిస్తాన్ మధ్యలో ఎవరో ఒకరు వచ్చేస్తారు. కాబట్టి యుద్ధం అంటూ వస్తే పాకిస్తాన్కి 10 సంవత్సరాల యుద్ధం నష్టాన్ని ఒక్క రాత్రి కలిగించేసిందండి. మీకు రిపోర్ట్లు ఇక్కడ నుంచి వస్తే చూడండి, ఒక 10 సంవత్సరాల పాటు భారత పాకిస్తాన్ మధ్య యుద్ధం జరిగితే ఎంతైతే పాకిస్తాన్కి నష్టం ఉంటుందో ఆ నష్టాన్ని ఒక్క రాత్రే చూపించింది. ఇప్పుడు ఈ పగలు అందరూ వచ్చేస్తారు ప్రపంచాధినేతలు. పోపు కొత్తగా ఎన్నికయ్యారు. పోపు మొట్టమొదటి స్టేట్మెంట్ ఇదే ఉండబోతుంది అనమాట. అంటే ఎలా ఉండబోతుందో, పుతిన్, చైనా అందరూ రంగంలో దిగుతారు. సో యుద్ధం ఎక్కువ కాలం సాగదు, అణుయుద్ధం కాబట్టి. ట్రంపే డైరెక్ట్గా వచ్చేస్తారు. కాబట్టి ఆ రాత్రి భారతదేశానికి అవకాశం వచ్చింది. పాకిస్తాన్ యొక్క లక్ష్యాలు ఏంటో పెట్టుకున్నారు, చూపించారు. నేను చెప్పాను మీకు అంతకుముందు విశ్లేషణలో కూడా, భారత్ ప్రతిస్పందిస్తే పాక్ అనేది ముక్కలు చెక్కలే. రాత్రి ఎంత అంటే ఒక రాత్రి మీకు ఎంతటి 10 సంవత్సరాల యుద్ధం అంటే చూడండి. పాకిస్తాన్ మీద భారత ఆర్మీ, భారత నేవీ, భారత్ యొక్క వాయు వ్యవస్థ అటాక్ చేస్తూ ఉంటే మీకు అక్కడ ఇంకొకటి ఏం జరిగిందంటే, బిఎల్ఓ ఏం చేసిందంటేనండి, బిఎల్ఓ బెలూచిస్తాన్ క్వెట్టా అంటే బలూచిస్తాన్ క్యాపిటల్ని స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తుంది. అంటే ఆల్మోస్ట్ స్వతంత్ర దేశంగా ప్రకటించినట్టు క్యాపిటల్ వాళ్ళు ఆ బలూచిస్తాన్ క్యాపిటల్ వెళ్ళిపోతే అక్కడ ఆర్మీ, పాకిస్తాన్ ఆర్మీ బలూచిస్తాన్ లిబరేషన్ ఫ్రంట్, బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్గనైజేషన్ యొక్క దళాలు అటాక్ చేస్తుంటే పాక్ ఆర్మీ తట్టుకోలేక క్వెట్టా నగర్ నుంచి పారిపోతుంది అనేది రిపోర్ట్ వస్తుంది. అదే నిజమైతే ఇప్పుడు బిఎల్ఓ బలూచిస్తాన్ అనేది స్వతంత్ర దేశంగా ఈ రోజు రేపట్లో మనం అనుకున్నట్టు అంతకుముందు మనం డిస్కషన్లో మాట్లాడామండి, ఇది ప్రకటించుకునే అవకాశం ఉంది. అంటే భారత్ ఎంత సంసిద్ధంగా ఈ రోజు ఏం జరిగే అవకాశం ఉంది? ఈ రోజు ఏం జరుగుతుందంటే నైట్కి రాత్రి మీకు ఒకటేనండి, యునైటెడ్ ఇండియా ఐకమత్యంతో కూడిన భారతదేశం ఒకవైపు ఉంటే డివైడెడ్ పాకిస్తాన్ ఒకటి ఉంది. అన్డివైడెడ్ ఇండియా వర్సెస్ డివైడెడ్ పాకిస్తాన్. రాత్రి ఇమ్రాన్ ఖాన్ యొక్క పీటీఐ, పాకిస్తాన్ తెహ్రీక్ ఇన్సాఫ్ పార్టీ ఫాలోవర్స్ అందరూ ఇమ్రాన్ ఖాన్ని రిలీజ్ చేయమని లక్షలాది మంది పాకిస్తాన్ వీధుల్లో ఉన్నారు. ఓకే, అదొకటి. అసీం మున్నీర్ని అరెస్ట్ చేసినట్టు తెలుస్తుంది. ప్రధాని బంకర్లోకి వెళ్ళిపోయారు. పాకిస్తాన్ ఆర్మీ ఈజ్ ఇన్ డిజరే అంటారు. ఓకే, ఏం చేయాలో పాలుపోని ఉంది. సైనికులకి ఒక అధ్యక్షుడు ఉండాలి, సైన్యాధ్యక్షుడు. అది లేనట్టు మనకు తెలుస్తుంది కూడా ఈ విషయం. సో ఇంత తీవ్రంగా ఉంది. అంటే ఒక రాత్రిలోనే పాకిస్తాన్ డివిజన్కి కావాల్సిన ఫిజర్స్ అంటారు అన్నిటినీ క్రియేట్ చేసేసింది. ఇది సంసిద్ధత. గత 2 వారాలుగా ఈ సంసిద్ధత మనకు అక్కడ కనపడిందండి. ఇప్పుడు భారత సుఖోయ్ ఫైటర్స్ S-400 మోహరించింది. ఇప్పుడు భారతదేశానికి ఉన్న అతిపెద్ద ముప్పు అణ్వాయుధాలు. పాకిస్తాన్ రాత్రి అణ్వాయుధాలు తీస్తుంది అనే రిపోర్ట్లు మనకు పూర్తిగా ఉన్నాయి. గుజరాన్వాలా, అదేవిధంగా క్వెట్టా దగ్గరలో, తర్వాత ఇది కొన్ని సర్గోదా దగ్గర అణ్వాయుధాలు దాసిందంటే అణ్వాయుధాలను సంసిద్ధం చేసింది అని తెలుస్తుంది. వాటిని వేసే సత్తా F-16 బాంబర్స్ ఉంది, JF-17 వాటికి ఉంది, గోరి, నాసర్ అనే మిసైల్స్కి ఉంది. తర్వాత ఈ మిసైల్స్ ఇప్పుడు కూడా ఒకటేనండి, భారత సరిహద్దు దాటి F-16 బాంబర్స్ వచ్చినా, JF-17 ఫైటర్స్ వచ్చినా, ఈ మిసైల్స్ గోరి, నాసర్, ఈ షహీన్ లాంటి క్షిపణులు వచ్చినా అవి అణ్వాయుధాలతో వచ్చినట్టే భారత్ ఫీల్ అవుతుంది. అందువల్ల వాటిని పూర్తిగా ధ్వంసం చేయడానికి బోర్డర్కి 100 కిలోమీటర్ పరిధిలోనే వాటిని ట్రాక్ చేస్తూ 100 కిలోమీటర్ల పరిధిలో ట్రాక్ చేస్తూ అవి దాటకుండా చూసుకుంటుంది. ఎందుకంటే భారత్ని పాకిస్తాన్ ఏమీ చేయలేదు. కానీ ఒకటే ఒక సందర్భం భారత్ భయపడుతుందా, గజగజ వణుకుతుందంటే అంతే. ఎందుకంటే అణ్వాయుధాలకు వణకంది ఏది ఉంటుందండి? అమెరికా కాదు, దేవుడే వణుకుతాడు అణ్వాయుధాలు, బ్రహ్మాస్త్రాలు లాంటివి.
కాబట్టి భారత్కు భయం అయితే ఏదైనా ఉందంటే ప్రైమ్ మినిస్టర్ అబ్జర్వేషన్ అజిత్ దోవాలో, ప్రైమ్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్, ఎస్ జయశంకర్, ఈ త్రివిధ దళాధిపతులు, ఎస్పెషల్లీ సిడిఎస్ అంటారు, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్, వీళ్ళందరూ భయానకమైన సంసిద్ధం వ్యక్తం చేసి వార్ రూమ్లో కూర్చుని పాకిస్తాన్ S-400 సిస్టమ్ని అలర్ట్ చేసేసి, ఆకాశ్ సిస్టమ్ని అలర్ట్ చేసేసి, తర్వాత ఈ రఫేల్ ఫైటర్స్, సుకోయ్ ఫైటర్స్లో కూడా 8 ఎయిర్ మిసైల్స్ ఉంటాయండి. వాటిని అస్త్ర అని ఒకటి ఉంటుంది, బ్రహ్మోస్ అని ఒకటి ఉంటుంది, మెకా అని ఒకటి ఉంటుంది, మెటియోర్ అని ఒకటి ఉంటుంది. వీటన్నిటిని అలర్ట్ చేసేసింది స్కాల్ప్ అని. ఎందుకంటే పాకిస్తాన్ నుంచి అవి ఎట్టి పరిస్థితుల్లో మన భూభాగానికి రాకూడదు, అంత ప్రమాదం. ఆ మిసైల్స్ వస్తే అవి ఆకాశంలోనే పేలాలి. ఈ 10 రోజులు ఎవ్వరూ మనం రక్షించరు. అది ఒకటి భారత సంసిద్ధం వ్యక్తం అది చేస్తూనే మనం ఎందుకంటే ఒక యుద్ధ వీరుడు తనకు తాను రక్షించుకుంటూనే ఎదుటోడిని అటాక్ చేయాలండి. అది అఫెన్సివ్ మోడ్ అంటారన్నమాట. డిఫెన్సివ్ అఫెన్సివ్ మోడ్. ఎందుకంటే యుద్ధంలో వాడిని డిఫెండ్ చేసుకుంటూ ఉంటాం. ఇక్కడ యుద్ధ రీతి చూడండి, ఎప్పుడు మనం డిఫెండ్ చేసుకుంటూ ఉంటాం, అటేపటి నుంచి రక్షించుకుంటూ ఉంటాం. అది చేస్తుంది రాత్రి. అది చేస్తూనే ప్రజల్ని రక్షిస్తూనే, తన తోటి సైన్యాన్ని ప్రజల్ని రక్షిస్తూనే అఫెన్సివ్ మోడ్లోకి వెళ్ళిపోయింది. ఈ అఫెన్సివ్ మోడ్లో వాళ్ళంటే ఇస్లామాబాద్ని అటాక్ చేసేసాం. రావల్పిండిని, పాకిస్తాన్ ఆర్మీ హెడ్ క్వార్టర్ ఉండేది రావల్పిండిని అటాక్ చేస్తున్నాం, కరాచీని అటాక్ చేస్తున్నాం, లాహోర్ని అటాక్ చేస్తున్నాం, సియాల్కోట్ని అటాక్ చేస్తున్నాం, క్వెట్టాని అటాక్ చేస్తున్నాం, కరాచీ పోర్టుని సర్వనాశనం చేస్తున్నాం, గ్వడార్ పోర్టుని అటాక్ చేస్తున్నాం. సో ఈ విధంగా పీఓకేలో ఉన్న ఆ ముజఫరాబాద్ని అటాక్ చేస్తున్నాం. అంటే పాకిస్తాన్ 7,96,000 చదరపు కిలోమీటర్ ప్రాంతాన్ని ఈరోజు ఏది కూడా రక్షించే స్థితిలో లేదు. పాకిస్తాన్ 25 కోట్ల మంది నిద్రపోకుండా బంకర్లు ఉంటే బంకర్లోకి, ఇల్లుంటే ఇల్లు, ఎక్కడికక్కడ ఎంటైర్ పాకిస్తాన్ ఈజ్ ఇన్ బ్లాక్అవుట్ సిచ్యువేషన్ అండి. అయిపోయింది. ఇటు భారతదేశం కూడా బ్లాక్అవుట్ చేస్తుంది. అంటే డిఫెండ్ చేసుకుంటూనే అఫెన్సివ్ చేసేస్తుంది. ఎందుకంటే రాత్రి అనేది, ఈ రాత్రి అంది వచ్చిన అవకాశం. భారత రక్షణ వ్యవస్థకి ఆయుధ దళాలు ఒకటే చెప్తారు, భారత ఆర్మీ ఎప్పుడు అంటారు, సినిమాల్లో కూడా ఉంటుంది, 1-2 రోజులు మాకు టైం ఇవ్వండి అని గవర్నమెంట్ ప్రాధేయపడుతూ ఉంటారు కదా. రాత్రి ఏం చేసిందంటే రాజ్నాథ్ సింగ్ గారు, జైశంకర్ గారు, NSA నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్, ప్రైమ్ మినిస్టర్ ఒకటే చేశారు, మాకు ఏమీ చెప్పొద్దు, త్రివిధ దళాలకి పూర్తి స్వతంత్రం ఇస్తున్నాం, మీరు ఎంత నాశనం చేయగలిగితే అంత నాశనం చేసేయండి పాకిస్తాన్ అని వదిలేశారండి. ఒక్క మాటలో చెప్పాలంటే వాళ్ళకి ఇంత ఈ అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు దశాబ్దాలుగా భారత త్రివిధ దళాలు. భారత త్రివిధ దళాలు ఎప్పుడు కూడా ప్రజాస్వామ్య దేశంలో అలా కట్టి ఉంటారు. ఇది పాకిస్తాన్ ఆర్మీ కాదు. రాత్రి పూర్తి స్వాతంత్రం ఇవ్వడం జరిగింది. త్రివిధ దళాలు ఒక అద్భుతం సృష్టిస్తున్నాయి. ఇస్రో శాటిలైట్లు, స్పై శాటిలైట్లు అన్ని పాకిస్తాన్ గగనతలాన్ని గురిపెట్టున్నాయి. స్పై శాటిలైట్లు ఉంటాయని మన ఎంత స్పై అంటే వరల్డ్ క్లాస్ స్పై శాటిలైట్లు ఉంటాయి. అదొకటి స్పేస్ అస్త్రాలు ఉంటాయి, అసాట్ అని, అది గురిపెట్టున్నాయి. సో ప్రపంచంలో ఉన్న అధునాతన అస్త్రాలన్నీ బాగా పోగేసుకుంది భారత్ తన స్వదేశీ పరిజ్ఞానంతో తెచ్చుకున్న ఈ అస్త్రాల ఆయుధ పటమ ఇవి ప్రపంచానికి చూపిస్తుంది ఇది. అందుకని అమెరికా ఒకటే చెప్తున్నారు, మార్క్ రూబా అమెరికా విదేశాంగ శాఖ మంత్రి ఫోన్ చేసేసి మీకు ఒకటే చెప్పారు, మీరు వెంటనే శాంతి చర్చలకి ప్రకటించండి, లేకపోతే ఈ నైట్ మిమ్మల్ని భారతదేశం నాశనం చేసేస్తే. పవర్ ఏంటో తెలిసింది ప్రపంచానికి, ప్రపంచమే నివ్వెరపోయింది. చైనా పంపించిన HQ-9 పనిచేయకపోవడంతో చైనాకు కూడా ఒక రకంగా అవమానమే. S-400 చాలా సమర్థవంతంగా పనిచేస్తోంది. పాకిస్తాన్ని చావు దెబ్బ ఒక రకంగా కొట్టినట్టే. కానీ పిచ్చోడి చేతిలో రాయి, చాలా సందర్భాల్లో మనం మాట్లాడుకున్నాం రీసెంట్గా. కానీ ఇప్పుడు అందరికీ ఉన్న భయం, నాతో సహా, ఇక్కడ ఉన్న వాళ్ళందరితో సహా నాకు తెలిసి మీకు కూడా ఆ భయం ఉండి ఉంటుంది. ఎందుకంటే అణ్వస్త్రం ఒకసారి పాకిస్తాన్ ప్రయోగిస్తే ఎంత పెద్ద డ్యామేజ్ అవుతుంది, అది భారత్కి మాత్రమే కాదు, ఈ ప్రపంచానికి కూడా. సో ఏం జరిగే అవకాశం ఉంది? ఒకటేనండి, ఇది చాలా ఇప్పుడు భారతదేశం కాదు, పాకిస్తానీయులు కాదు, భారతీయులు కాదు, భారతీయ నాయకత్వం కాదు, ప్రపంచ నాయకత్వం, ట్రంప్, పుతిన్, జీ జిన్పింగ్, సౌదీ అరేబియా, ప్రపంచం గడగడలాడిపోతుంది. నేను చెప్పినట్టు మీకు ఇది ఏంటంటే హమాస్ వారి కంటే డేంజర్, హమాస్ ఇజ్రాయెల్ వారు. ఎందుకంటే హమాస్కి అణ్వస్త్రాలు లేవు, ఇజ్రాయెల్కి అణ్వస్త్రాలు ఉన్నాయి. అక్కడ రష్యా ఉక్రెయిన్ వారి కంటే డేంజర్, ఎందుకంటే రష్యాకు అణ్వాయుధాలు ఉన్నాయి, ఉక్రెయిన్కు అణ్వాయుధాలు లేవు. కానీ ఇక్కడ వేరే సీను. పాకిస్తాన్ 7వ అతిపెద్ద వాయు వ్యవస్థ ఉంది, 170 అణ్వస్త్రాలు ఉన్నాయి. భారతదేశానికి అణ్వస్త్రాలు ఉన్నాయి. మీకు పాకిస్తాన్ రక్షణ వ్యవస్థ 22 తర్వాత చెప్తూనే ఉంది, మేము అణ్వాయుధాలు వేసేస్తామని. చాలా తీవ్రంగా అణ్వాయుధాలు గురిపెట్టున్నాయి. ఒక 50 టాక్టికల్ వెపన్స్ అది రెడీ పెట్టేసిందండి ఇప్పుడు మన మీద వేయడానికి. ఎందుకంటే దిక్కు లేదు. మనకి 45 గంటల సమయంలో
మనం పాకిస్తాన్ని నేలమట్టం చేసి 4 ముక్కలు చేసేయగలదు భారత ఆర్మీ. ఇంకో ఆప్షన్ లేదు, ఎందుకంటే పెద్ద అవమానం, ఒకటే మనం ఎప్పుడైతే బ్యాక్ అవమానాలు. ఒకవేళ అదే డెసిషన్ పాకిస్తాన్ తీసుకుంటే మన S-400 సిస్టమ్, S-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ వాటిని ఆపగలుగుతుందా అణ్వస్త్రాలను వాళ్ళు ప్రయోగిస్తే కనుక? ఇక్కడ ఒకటేనండి, ఇప్పుడు చాలా ప్రమాదం. ఇప్పుడు అణ్వస్త్రాలు అంటే పాకిస్తాన్ దగ్గర చాలా టాక్టికల్ వెపన్స్ అంటూ ఉంటాయి. అంటే 0.5 మెగాటన్స్ నుంచి 20 మెగాటన్స్ వరకే బాంబులు ఉన్నాయి. ఇవేంటంటే ఇప్పుడు S-400 సిస్టమ్ ఉంది. S-400 సిస్టమ్ ఒకేసారి 36 టార్గెట్లను కొడుతుంది. అదేవిధంగా ఆకాశ్ సిస్టమ్ ఉంది. ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ ఉన్నా కీడించి మేలించాలి. పాకిస్తాన్ చాలా డేంజరస్ దేశం. అది కూడా భారతదేశాన్ని లక్ష్యంగా పెట్టుకునే దాని అణ్వస్త్రాలు తయారు చేసింది 170. అంటే మనం కీడించి మేలింది. పొరపాటును ఒక అణ్వస్త్రం భారతదేశాన్ని ఢీకుంటే భారత్ ఎలా ఉంది అంటే గత 2 వారాలకి ఇదే ఎట్టి పరిస్థితుల్లో అణ్వస్త్రం భారతదేశం మీద పడకూడదు అని భారత నిశ్చయం అయిపోయింది. అంత ప్రిపేర్ అయిపోయింది. కానీ భారత్ ఏంటంటే అణ్వస్త్రం ఒక్కటి పడితే భారతదేశానికి ఇక్కడ 4 కాళ్ళు కట్టేసి ఒకటి ఉందన్నమాట. అది అణ్వస్త్రం వేసేంతవరకే, లేదా కెమికల్ బాంబు వేసేవరకే, బయోలాజికల్ బాంబులు కూడా ఉంటాయి దాని దగ్గర. అవి వేసేంతవరకే భారత అణ్వస్త్రం ఉపయోగించడానికి లేదు. మనం ముందు వెయ్యం. కానీ భారత్ ఒకటి డిసైడ్ అయింది, పొరపాటును ఒక అణ్వస్త్రం భారతదేశాన్ని ఢీకొంటే మరుక్షణం సెకండ్స్లో పాకిస్తాన్ మీద 50 అణుబాంబులు వేయడానికి భారత్ సంసిద్ధమైపోయిందండి. ఎంత అలా అంటే కింద అరిహంత్ తోటి ఒకటి సిద్ధమైపోయింది. ఇప్పుడు తర్వాత భారత దానికి వాయు రక్షణ వ్యవస్థ లేదు. ఇప్పుడు మన S-400 ఉంది. అవి అణ్వస్త్రాలు పట్టుకొచ్చి F-16, JF-17 థండర్, ఇవి తర్వాత గోరీ మిసైల్, వీటన్నిటిని మన S-400 అడ్డుకుంటుంది. ఇంకో రక్షణ వ్యవస్థ అది అడ్డుకుంటుంది. అవాక్స్ అని ఒకటి ఉందండి. IL-70 దాని మీద మనకు అవాక్స్ ఉంటుంది, ఎర్లీ వార్నింగ్ సిస్టమ్ అని. అది కూడా గుర్తుపెడుతుంది. తర్వాత ఈ రఫేల్ వచ్చే ఫైటర్స్ని అడ్డుకుంటాయి. Sukhoi 30 MKI రఫేల్ని అడ్డుకుంటాయి వాళ్ళు వచ్చే ఫైటర్స్ని. సో మనం అడ్డుకోవడానికి అన్నీ ఉన్నాయి. ఒకవేళ అది అణ్వస్త్రం తీసుకొస్తుందని తెలిసినా, అణ్వస్త్రాన్ని ప్రయోగించడానికి వస్తుందనే దాని మీద పూర్తి నిఘా పెట్టున్నాం. 2 ఇక్కడ ఒకటి మర్చిపోకూడదు. అంటే పాకిస్తాన్ అణ్వస్త్రం వేస్తే అది ఒక్కటి వేసేటప్పటికి మైక్రో సెకండ్స్లో మన అరేబియన్ సీలో ఉన్న INS అరిహంత్ అనే న్యూక్లియర్ సబ్మెరీన్ నుంచి మనం రెడీ పెట్టాం. 2 మన ఎయిర్ క్రాఫ్ట్లు వెళ్ళవు, అదే పెట్టాం. ఎందుకంటే అది వెళితే పాకిస్తాన్ దగ్గర సమాధానం లేదు. ఆ న్యూక్లియర్ సబ్మెరీన్ అంటే అరేబియన్ సీ నుంచి మన న్యూక్లియర్ బాంబ్స్, ఆ న్యూక్లియర్ బాంబ్స్ కూడా చాలా జాగ్రత్తగా ఎక్కడ వేస్తారు అంటే అమెరికా ఇప్పుడు ఆ పాకిస్తాన్ ఇస్లామాబాద్ వేస్తే రేడియేషన్ మనకు వస్తుందన్నమాట. అందుకే పాకిస్తాన్ దగ్గర కరాచీ దగ్గర మనం అణ్వస్త్రం వేసేటట్టు అవకాశం ఉంది అని నేను అనుకుంటున్నా. ఇస్లామాబాద్ ఒకవేళ పాకిస్తాన్ మన మీద అణ్వస్త్రం వేయగలిగితే ఎంతవరకే వేయగలిగిద్ది అంటే ఇప్పుడు S-400 మోహరించింది ఎక్కడంటే అమృత్సర్ దగ్గర ఈ జలంధర్ దగ్గర, పంజాబ్ దగ్గర 2 S-400 మిసైల్ సిస్టమ్స్ బ్యాటరీస్ అంటారు అవి మోహరించింది. అక్కడ ఎట్టి పరిస్థితుల్లో అణ్వస్త్రం వేయలేదన్నమాట. ఇప్పుడు అణ్వస్త్రం అది వేయాలంటే కిందున్న అహ్మదాబాద్, ముంబై దగ్గర ఉంది. ముంబై దగ్గర కూడా S-400ని మోహరించింది. ఇప్పుడు నార్త్ ఈస్ట్లో వెస్ట్ బెంగాల్ దగ్గర ఒక S-400 పెట్టింది. 3 ఉన్నాయి అనమాట. ఇప్పుడు వచ్చింది. ఈ 3 ముంబై దగ్గర ఒకటి పెట్టిందని తెలిసింది. ముంబై పూర్తి అలర్ట్గా ఉంది. మన ఆర్థిక రాజధాని మీద ఈరోజు అటాక్ జరిగే అవకాశం ఉంది. అక్కడ కూడా ఉంది. కాబట్టి అది ఎక్కడ తీసుకొస్తుందంటే ఇటు నేపాల్ వెళ్ళి, నేపాల్ నుంచి కానీ ఇటు శ్రీలంక వచ్చి, శ్రీలంక నుంచి సౌత్ ఇండియా మీద అటాక్ చేసి S-400 లేవు. ఇక్కడ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఉన్నా అది అంత లేదు. మనం ఎక్కడైతే అలర్ట్గా లేమో అక్కడ నుంచి వేసేటట్టు ఉంది. అంతేగాని ఈ అమృత్సర్ దగ్గర, ఢిల్లీ దగ్గర అది వేయలేదు. S-400 సిస్టమ్ ఇవి ఉన్నప్పుడు ఎట్టి పరిస్థితులు అణ్వస్త్రం రాదు. సో ఇది అనమాట పరిస్థితి. సో ఇక్కడ సౌత్లోంచి మనకు వచ్చే అవకాశం ఉంది.